నా పేరు డాక్టర్ నరేంద్రనాథ్ మేడా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో అండి. ఈరోజు మనం వారికోజ్ వెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, వారికోజ్ వెయిన్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు వెయిన్స్ అంటే ఏంటో మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి గుండె నుంచి చేతికి కాళ్ళకి తీసుకెళ్లేవి రక్తనాళాలని ఆర్టరీస్ అంటామండి. అదేవిధంగా ఇప్పుడు చేతి నుంచి కాళ్ళ నుంచి గుండెకి రివర్స్ తీసుకెళ్ళాలి కదా, ఆ రక్తనాళాలు మనం వెయిన్స్ అంటాం. ఇప్పుడు మనందరికి చేతి మీద కనిపిస్తూ ఉంటాయి, కాళ్ళ మీద, అవి సూపర్ఫిషియల్ వెయిన్స్, అంటే చర్మం కింద ఉండేవి సూపర్ఫిషియల్ వెయిన్స్. డీప్ వెయిన్స్ అంటాం, అంటే మన కండరాల లోపల మనకు కనిపించుకోకుండా ఉండే వెయిన్స్ని డీప్ వెయిన్స్ అంటాం. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ కాళ్ళల్లో మనకి ఏదైతే బ్లడ్ పాదం నుంచి కాళ్ళ భాగం నుంచి గుండెకి తీసుకెళ్తుందో ఆ రక్తం సరిగ్గా పైకి తీసుకెళ్లకుండా వెనక్కి లీక్ అవుతూ ఉంటుంది. మామూలుగా అయితే పైకి తీసుకెళ్ళిపోవాలి బ్లడ్, అలా కాకుండా వెనక్కి లీక్ అవటం వల్ల, ఈ లీకేజ్ వల్ల వచ్చేదే ఈ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం కాళ్ళల్లో వస్తుంది, తరచుగా చూస్తుంటాం. ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, కాళ్ళల్లో రక్తనాళాలు మామూలుగా పైకి స్ట్రైట్గా కనిపిస్తే, అలా కాకుండా ఏంటంటే రక్తనాళాలు ఉబ్బి మనకి ఏమని చెప్తాను, మెలికలు తిరిగినట్టు రక్తనాళాలు ఉబ్బటం కాళ్ళల్లో కానీ, పిక్క భాగంలో కానీ, మడిమ భాగంలో కానీ. అలా కాకుండా కొంతమంది కాళ్ళ వాపులు రావటం, అంటే మడిని చుట్టూ కాళ్ళ వాపులు రావటం. తర్వాత మడిమ లోపలే పక్క, అంటే మీడియల్ సైడ్ ఆఫ్ ద యాంకిల్ అంటాం, నలుపులు రావటం. అలాగే మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక పిక్కల్లో క్రాంప్స్ రావటం నైట్ టైం, లేదంటే డల్ ఏకింగ్ పెయిన్. ఇప్పుడు ఒక 4-5 గంటలు నుంచున్నట్టయితే కనుక పిక్క భాగంలో ఒక రకమైన నొప్పి రావటం కంటిన్యూస్గా, హెవీనెస్ అంటాం, కాళ్ళకేదో బరువు రాయి కట్టినట్టు ఉంటాం. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక నలుపులు పెరిగి గట్టిగా రబ్బర్లాగా తయారవుతుంది, లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో, మనం టెర్మినాలజీ, మెడికల్ టెర్మినాలజీ. దాని తర్వాత గాయాలు అవుతాయి. అందుకే ఇది 6 స్టేజెస్ ఉంటాయండి, C1, C2, C3, C4, C5, C6 అని. మన ఇనీషియల్గా C1, C2 అయితే కనుక ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే ఓన్లీ రక్తనాళాలు ఉబ్బినట్టే ఉండి ఇబ్బంది లేకుండా, నొప్పులేమి లేకుండా ఉంటే కనుక మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మరీ సివియర్ స్టేజ్, కాళ్ళ వాపులు కానీ, నలుపులు కానీ, గాయాలు అవుతుందంటే కంపల్సరీ దీన్ని మనం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. ఓకే, ఇవి సిమ్టమ్స్ అండి. తర్వాత దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఒకటి వీనస్ డాప్లర్ టెస్ట్ అంటాం. ఈ డాప్లర్ స్కాన్ ద్వారా మనకి రక్తనాళాలు ఎంత లీక్ అవుతుంది, రక్తం సక్రమంగా పైకి వెళ్ళకుండా ఎంత వెనక్కి వస్తుంది కాళ్ళల్లోకి, ఎంత సివియారిటీ ఉంది, తర్వాత డయామీటర్స్, ఆ రక్తనాళాల డయామీటర్స్ ఎంత ఉన్నాయి చూసుకొని, సివియారిటీ కానీ ఎక్కువగానే ఉంటే కనుక డెఫినెట్గా దీన్ని మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసినట్టు ఇందాక చెప్పినట్టు గాయాలు అవుతాయి, ప్రాబ్లం అవుతుంది. ఇనీషియల్ స్టేజెస్లో దీన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, తర్వాత ఇవి ఎవరెవరికి వస్తాయి కారణాలు? ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్, కంటిన్యూస్గా కూర్చున్నా సరే, కంటిన్యూస్గా నుంచున్న వాళ్ళు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మాలాంటి సర్జన్స్ రోజు 5-6 గంటలు సర్జరీ చేస్తాం, వీళ్ళల్లో వస్తాయి తరచుగా. లేదంటే టీచర్స్, స్కూల్ టీచర్స్ కంటిన్యూస్గా నుంచొని చెప్పేవాళ్ళు, బస్ కండక్టర్స్, లేకపోతే ట్రాఫిక్ పోలీస్ మ్యాన్, వీరి. ఇంకా లేడీస్లో తీసుకున్నట్టయితే కనుక ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందికి బేబీ పెరుగుతున్నప్పుడు ఈ రక్తనాళాల మీద ప్రెషర్ వచ్చి వెయిన్స్ మీద వారికోజ్ వెయిన్స్ అని వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెలివరీ అయిపోయిన తర్వాత చాలామందికి తగ్గిపోతాయి. కొంతమందికి ఆ డెలివరీ తర్వాత ఒక 30% ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10-15 years అవి కూడా కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బుతా అవి వారికోజ్ వెయిన్స్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి. ఇదొకటి కారణం. ఇంకోటి, ఒబేసిటీ, ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా ప్రెషర్ కొంచెం వెయిన్స్ మీద ఎక్కువ పడి బ్యాక్ బ్లడ్ పైకి వెళ్ళకుండా వెనక్కి లీక్ అవుతూ ఉంటుంది కాళ్ళలో. దీనివల్ల కూడా మనకి వారికోజ్ వెయిన్స్ వస్తాయి. కొంతమందికి ఇంతకుముందు రక్తం గడ్డగట్టినైతే, ఇందాక మాట్లాడడంలో డీప్ వెయిన్స్ అన్నాం కదని, కండరాల లోపల ఉండే రక్తనాళాలు ఇవి గడ్డగట్టినైతే, డీవీటీ వచ్చినట్టయితే ఇంతకుముందు ఫ్యూచర్లో ఎప్పుడన్నా, ఇప్పుడు బ్లడ్ ఫ్లో పైకి వెళ్ళడానికి ఇబ్బందికరమై దానివల్ల కూడా లీక్ అవడం వల్ల వారికోజ్ వెయిన్స్ వస్తాయండి. ఓకే, డన్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? డాప్లర్ టెస్ట్ చేస్తాం, అవసరమైతే సిటీ వినోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాము ఒకవేళ డీవీటీ ఉన్నట్టయితే. ఇంతకుముందు డాప్లర్ టెస్ట్లు సివియర్గా ఉంటే మనం ట్రీట్మెంట్కి చేయించుకోవాలి. ఇందులో చాలా రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. ఒకటి, లేజర్ ట్రీట్మెంట్, తరచుగా అందరూ ఇనే ఉంటారు, చాలామంది చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఇంకొకటి, రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్. ఎవరికి తెలియదు దీని గురించి, టెర్మినాలజీ ఏంటమే తప్ప. ఎందుకంటే ఓవరాల్గా అందరూ మాట్లాడేది లేజర్ 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 అంటాం, కానీ చాలా రకాలు ఉన్నాయి. తర్వాత స్టీమ్ అబలేషన్ అంటాం. తర్వాత మోకా, మెకానికల్ కెమికల్ స్క్లియోథెరపీ అంటాము. ఇవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా గ్లూ థెరపీ అని చెప్పి ఒకటి వచ్చిందండి. ఓకే, లేజర్ తరచుగా అందరికీ తెలుసు. ఇలా కాకుండా గ్లూ థెరపీ అని ఒకటి వచ్చింది, గత 3-4 years నుంచి మన సెంటర్లో చేస్తున్నాము. గ్లూ థెరపీకి లేజర్కి తేడా ఏంటంటే, లేజర్లో ఒక 12-15 ఇంజెక్షన్స్ ఉంటాయి. గ్లూ థెరపీలో ఒక ఇంజెక్షన్ ద్వారానే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒకటి. రెండోది, లేజర్ చేసినప్పుడు మనము స్టాకింగ్స్ 4-6 వారాలు ఇస్తామండి తొడ వరకు, ట్రీట్మెంట్ మనం చేసింది ఉపయోగపడాలని. అదే కనుక గ్లూ థెరపీ అయితే స్టాకింగ్స్ అవసరం లేదు.
ఇంకోటి లేజర్ చేసేటప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఉండడం వల్ల డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తే నొప్పి ఉంటుంది కదండి, అదే కనుక గ్లూలో అయితే ఒక ఇంజెక్షన్ ద్వారా చేస్తానని పెద్ద డిస్కంఫర్ట్ ఏమీ ఉండదు. అదొకటి. తర్వాత ఇప్పుడు ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 2 డే కేరే, ఏదైనా సరే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం గ్లూలో చూసినట్టయితే ఈవెన్ ప్రొసీజర్ తర్వాత ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళి ఈవెన్ వర్క్ కూడా చేసుకోవచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే గ్లూ అని మాట్లాడుతున్నానో అదండి. అండ్ దీనికి ప్రివెన్షన్ ఈ వారికోజ్ వెయిన్స్కి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్కువసేపు నుంచున్న వాళ్ళు ఏం చేయాలి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ప్రెగ్నెన్సీలో కాళ్ళకి రక్తనాళాలు, కాళ్ళ వాపులు వచ్చి రక్తనాళాలు ఉబ్బినట్టు కనిపించి ఏం చేయాలి, మనం పెరగకుండా ఉండాలి అంటే క్లాస్ 2 స్టాకింగ్స్ అని ఉంటాయండి. ఒకవేళ ఆల్రెడీ వారికోజ్ వెయిన్స్ డయాగ్నోస్ అయ్యి ఉన్న వాళ్ళైతే క్లాస్ 2 వేసుకోవాలి. వారికోజ్ వెయిన్స్ లేవు వస్తే అని భయపడే వాళ్ళు, ఎగ్జాంపుల్ ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్ క్లాస్ 1 స్టాకింగ్స్ వేసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో వారికోజ్ వెయిన్స్ రాకుండా ఉంటాయి.